ధ్వంసం వీడియోపై ఏపీలో పొలిటికల్ ఫైట్ నడుస్తుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు సీసీ ఫుటేజ్ బయటపడడంతో హడావుడి చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో రిగ్గింగ్ జరిగిందని కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందని, మొత్తం వీడియో బయట పెడితే అసలు వాస్తవాలు బయటకొస్తాయని చెబుతున్నారు. ఎన్నికల్లో వెబ్కాస్టింగ్ ఉన్న నేపథ్యంలో పోలింగ్ రోజు ఎందుకు వివరాలు ఇవ్వలేదని, ఆ రోజే రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదంటూ కొత్త రాగం అందుకున్నారు. మొత్తానికి ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. మరోవైపు పిన్నెల్లి విషయంలోనూ టీడీపీ నేతలు తగ్గేదేలే అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు పిన్నెల్లి వ్యవహారం ఆలస్యంగా బయటపడిందని, వెబ్కాస్టింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగితే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారనే భయంతోనే టీడీపీ నేతలు ఓటర్లపై దౌర్జన్యానికి దిగారంటున్న అధికార పార్టీ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వైసీపీ నేతలే తమను రెచ్చగొట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ శ్రేణులపైనే దాడి చేశారని వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. తమ ఏజెంట్లపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. మాచర్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. పల్నాడు ఘటనలు జరగగానే ఇద్దరు సీఎంఓకు పారిపోయి వచ్చారని, అక్కడ సూచనలు తీసుకున్న అనంతరం పారిపోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతడి తమ్ముడు వెంకటరామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని వర్ల డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి. అయితే ఈవీఎం ధ్వంసం వీడియోపై ఏపీలో అయితే ఫుల్ ఫైట్ నడుస్తుంది. అటు టీడీపీ ఇలా చేసింది అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. వైసీపీ పూర్తి వీడియోలు బయట పెట్టాలి అని చెప్పి అయితే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? వైసీపీ టీడీపీ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఓవరాల్ గా ఏంటి డీటెయిల్స్? ప్రస్తుతం ఏదైతే సీసీటీవీ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో, బయటకు వచ్చిన కాడి నుంచి కూడా ఏపీ రాజకీయాల్లో దుమారాలు రేపుతూనే ఉన్నాయి. ఒక్కొక్క వీడియో అనేది, అంటే అక్కడ దాడులు జరుగుతున్న ఏదైతే చిత్రీకరించిన వీడియోలు ఏదైతే ఉన్నాయో, వీడియోలు కూడా ఒక్కొక్కటిగా నిదానంగా బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఈవీఎం ధ్వంసం ఘటనలు జరిగితే ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే 7 ఘటనలు జరిగాయంటూ కూడా నిన్న ఈసీ ధృవీకరించడం జరిగింది. అందులో ఒక ఈవీఎం ధ్వంసాన్ని స్వయంగా అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ధ్వంసం చేయడానికి తీవ్రంగా కూడా పరిగణించడం జరిగింది. దీనిపై కూడా అట్లాగే టీడీపీ కార్యకర్త అక్కడున్న ఏజెంట్ కూడా అడ్డుకోపోతుంటే కూడా ఆయన పైన దాడి చేశారంటూ కూడా టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే విషయంలో పిన్నెల్లికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం, లుకెట్ నోటీసులు జారీ చేయడం, ఆయన కోసం పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి అరెస్ట్ చేసేందుకు కూడా సాయశక్తుల పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇలాగానే టీడీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు కూడా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతలు అయితే క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఈ వీడియోకి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ బిట్ ఎందుకు కట్ చేసి బయటికి ఎలా వచ్చింది అనేది ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి ధ్వంసం చేయడం జరిగిందంటూ కూడా సమర్థించుకునే పరిస్థితిలో కూడా వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ వ్యాఖ్యలను కూడా టీడీపీ నేతలు ఖండిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రిగ్గింగ్ జరిగిందని మీకు తెలుసుంటే అక్కడ ఉన్న అధికారులకు చెప్పాలి, లేదా ఈసీకి ఫిర్యాదు చేయాలి, కానీ ధ్వంసం చేస్తారా అంటూ కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పోలింగ్ జరిగి 13వ తారీఖు అయితే ఇప్పటి వరకు ఎందుకు మీరు ఫిర్యాదు చేయలేదు రిగ్గింగ్ పైన కూడా వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇంతేకాకుండా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న అంబటి రాంబాబు 4-5 పోలింగ్ బూత్లపై కూడా రీకౌంటింగ్ చేయాలంటూ కూడా ఈసీకి 10 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ మా ఫిర్యాదులను పట్టించుకోలేదంటూ కూడా ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు ఆ పిటిషన్కి సంబంధించి విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇట్లాగా సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి కానీ మొత్తం ఓవరాల్ గా పోలింగ్ సంబంధించి జరిగిన ఏదైతే దృశ్యాలు ఉన్నాయో, దాడులు ఉన్నాయో
ఆ ఘటనకు సంబంధించి ఇంకా వేడివాడిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే చెలో మాచర్లకు కూడా టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పిలుపునియడం జరిగింది. అక్కడ ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో, నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించిన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే అవుట్సోర్స్ చేయడం కూడా జరిగింది. ప్రశాంత వాతావరణం పల్నాడులో ఉండాలని చెప్పి కూడా ఎస్పీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే మీరు చెలో మాచర్లకు పిలుపునిస్తా ఉన్నారో ఆ మాచర్లకు అసలు ఈ అనుమతి లేదంటూ కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. ఈ అనుమతులను ఉల్లంఘిస్తే కనుక, ఎందుకంటే అనుమతులు నిరాకరించిన తర్వాత ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒక్కొక్కటిగా అంటే వీడియోలు చూసుకుంటే కనుక మనకి ఎప్పుడైతే ఈఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో బయటకు వచ్చిందో అక్కడి నుంచి ఒక్కొక్కటిగా దాడులు జరుగుతున్న వీడియో, తెలుగు తమ్ముల మీద దాడులు జరుగుతున్న వీడియో కానీ, అటు వైసీపీ నేతలకు మధ్య టీడీపీ నేతల మధ్య దాడులు జరుగుతున్న వీడియోలు కానీ ఒక్కొక్కటిగా బయటికి రావడం, వాటిని మరింత ఇటు మాటల యుద్ధాన్ని కొనసాగుతున్న పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. రైట్ మల్లికార్జున, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.